గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో సాధికారిత అంతే కదా మనం డిస్కస్ చేస్తుంది. దేని కింద డిస్కస్ చేస్తున్నాం? సాధికారితని సుపరిపాలన అనే టైటిల్ కింద చేస్తున్నాం. సో సుపరిపాలన రావాలి అంటే కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. అందులో ప్రజా భాగస్వామ్యం ఒకటి. ఎంత ప్రజా భాగస్వామ్యం పెరిగితే అంత సుపరిపాలన ఏర్పడుతుంది ఏ దేశంలో అయినా సరే. దాంతోపాటు మనం చెప్పుకున్నాం సాధికారిత. సో ఆ సాధికారిత అనే డెఫినేషన్ కూడా చెప్తూ నేను లాస్ట్ క్లాస్లో సాధికారిత అనేది ఏ విధంగా సుపరిపాలనకు దారితీస్తుంది అనేది ఒక బ్రీఫ్గా చెప్పుకున్నాము. అలాగే పరిపాలనా సంస్కరణలు అనేవి కూడా టైం టు టైం రావాలి. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అంటాం. అవి కూడా వస్తే సుపరిపాలనకు దారితీస్తుంది అంటే మరొకసారి బ్రీఫ్ ఇక్కడి నుంచి కంటిన్యూ. ఓకే, సో మనం అబ్జర్వ్ చేస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక కమిటీలను వేశారు. ఎందుకు, ఎక్కడ ఏ మార్పు రావాలి అనే విషయాన్ని అధ్యయనం చేసేది. అలాంటివన్నీ ఇందులో ఉంటాయి. దాని డెప్త్ ఏంటనేది సిలబస్ వస్తే తప్ప తెలియదు. ఇక నాలుగవది, సుపరిపాలన రావాలి అంటే పరిపాలనలో జవాబుదారీతనం రావాలి. అకౌంటబిలిటీ అంటాం. ఓకే, ఈ జవాబుదారీతనం వస్తే ఆటోమేటిక్గా సుపరిపాలనకు దారితీస్తుంది. ఈ జవాబుదారీతనం రాబట్టేందుకే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని, ఓకే, సిటిజన్ చార్టర్స్, జస్ట్ మళ్ళీ ఇది కాంప్రహెన్సివ్ ఎప్పుడు మైండ్లో ఉండాలి ఏం చదువుతున్నాం మనం అని. ఇంకేం చేసాం? సోషల్ ఆడిట్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? సో ఇలాంటివన్నీ కూడా దేనికి చేస్తున్నారు అని అంటే పరిపాలనలో జవాబుదారీతనం రావడం కోసం. ఇది అంతా కూడా దేనికి దానికి ఒక పెద్ద ఎస్సేగా ఆలోచించాల్సినటువంటి స్టఫ్ ఉన్న సబ్జెక్టులు ఇవన్నీ కూడా. సరే, ఎనివే నౌ మనం సాధికారిత అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రజా భాగస్వామ్యం ఆల్రెడీ సెకండ్ లెసన్లో చెప్పాం కాబట్టి, కాకపోతే ఇక్కడ మనకి సుపరిపాలన అనే హెడ్డింగ్లో ఈ పార్ట్ కూడా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, సో స్ట్రైట్ అవే ఐఎమ్ టచింగ్ సాధికారిత ఆర్ ఎంపవర్మెంట్. ఓకే, రైట్. సో లాస్ట్ క్లాస్ కంటిన్యూగా సాధికారిత రకాలు, టైప్స్ ఆఫ్ ఎంపవర్మెంట్. సాధికారిత రకాలు. ఒకటి, రాజకీయ సాధికారిత, పొలిటికల్ ఎంపవర్మెంట్. రాజకీయ ప్రక్రియల్లో పాల్గొనడం, పార్టిసిపేషన్ ఇన్ ది పొలిటికల్ డిఫరెంట్ ప్రాసెసెస్. చట్టసభలకు ఎన్నిక కావటం, ఎలక్షన్ టు ది లెజిస్లేచర్, చట్టసభలకి ఎన్నిక కావటం. పీడిత తాడిత వర్గాలకు అధికారాన్ని సంక్రమింపచేయటం, ఎక్స్టెన్షన్ ఆఫ్ అథారిటీ టు ది ఎక్స్ప్లాయిటెడ్ పీపుల్. సంక్రమింప చేయటం. రాజకీయ ఫలాల్ని సమాన స్థాయిలో పొందటం, ఎంజాయ్మెంట్ ఆఫ్ పొలిటికల్ ఫ్రూట్స్ ఎట్ డిఫరెంట్ ఈక్వల్ లెవెల్స్. రాజకీయ ఫలాల్ని సమాన స్థాయిలో పొందటం. ఇవన్నీ జరిగితే ఆ దేశంలో రాజకీయ సాధికారిత ఉన్నట్టు. మన దేశంలో పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది అని మనం పరిశీలిస్తే ఎలా ఉంది? కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే భారతదేశంలో ఒక 2000 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల చేతిలో రాజకీయం తిరుగుతుంది. అర్థమవుతుందండి మిగతాది. అలాగే మీరు ఎమ్మెల్యేగా ఉన్న చోట కానివ్వండి, లేదా జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఇలాంటివి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ బంధువులతోటే రాజకీయం ఉంది. నిజంగా ప్రజలందరికీ రాజకీయ చట్టసభలకు ఎన్నికయ్యే అవకాశం ఈ దేశంలో కనపట్టలేదు. అన్నీ కూడా లాస్ట్ క్లాస్లో కూడా మనం మాట్లాడాం, బట్ ఇట్ విల్ రిపీటెడ్ ఇన్ ద ఫ్యూచర్. సో అది ఒక యాంగిల్. అలాగే ఎంతమంది ప్రజలు రాజకీయ ప్రక్రియలో పాల్గొంటున్నారు? సపోజ్ మీరే ఉన్నారు, యూత్ గ్రూప్. మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్, రాజకీయాల్లో ఎందుకు పాల్గొనరు, గ్రూప్ 1 ఎందుకు రాస్తున్నారు, ఎందుకు పాల్గొంటలేదు? పోనీ మిగతా యూత్ ఏమైనా పాల్గొంటున్నారా? వెరీ లిమిటెడ్. హార్డ్లీ ఒక 10% ఆఫ్ ద యూత్ మైట్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ది పొలిటికల్ ప్రాసెసెస్.
ఓకే, ఎందుకు పాల్గొనట్లేదు అంటే ఒకటి రాజకీయ చైతన్యం లేకపోవటం, రాజకీయాల్లో పాల్గొనటం వల్ల మనకేమి రాదు అనే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం. భారతదేశంలో అతిపెద్ద సమస్య ఇదే. ఏ దేశంలో అయినా చేంజ్ తేగలిగిన శక్తి యూత్కు ఉంటుంది. వాళ్ళు ఎందులో యాక్టివ్గా ఉంటే ఆ దేశం అందులో రాణిస్తూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, భారతదేశంలో రాజకీయ ప్రక్రియల్లో యువత చాలా దూరంగా ఉంటుంది. ఓకే, సో అది ఆ విధంగా భారతదేశంలో రాజకీయ సాధికారితలో మరో కోణం అది. అలాగే మనం చూస్తే పీడిత తాడిత వర్గాలకు కూడా, ఎస్సీ ఎస్టీస్, వీళ్ళందరికీ కూడా పెద్దగా రాజకీయ భాగస్వామ్యం దేశంలో కనపడదు. అలాగే మరొక యాంగిల్, రాజకీయ భాగస్వామ్యం లేని వర్గంగా చెప్పాలంటే మహిళలు. ఇవాళ జనంలో 50% అంటాం, చట్టసభల్లో వాళ్ళు 8%, 10%, 9% ఉన్నారు. ఆ 8, 9, 10 కూడా ఎవరు అని చూస్తే వారసత్వం ద్వారా వచ్చిన వాళ్ళు, లేదా డబ్బు పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి, పేదవాళ్ళకి, విభిన్న వర్గాల ప్రజలకి రాజకీయ సాధికారత ఈ దేశంలో ఇంకా చేరలేదు. అందువల్ల ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటే దాంట్లో ఒక పార్ట్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఓకే, ఎనివే దాన్ని మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కొద్దిగా మాట్లాడున్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు వాట్ ఈజ్ మెంట్ బై పొలిటికల్ ఎంపవర్మెంట్. రాజకీయ సాధికారిత అంటే ఏమిటి అని అంటే పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ డిఫరెంట్ పొలిటికల్ ప్రాసెసెస్. ఒక ఊరేగింపు రాజకీయ పార్టీ పెట్టింది, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, లేదా ఒక విషయం మీద రాజకీయ చర్చ జరుగుతుంది, ఎంతమంది ఆసక్తిగా వింటున్నారు. మన ఇళ్లలో చూడండి, అవతల దేశానికి సంబంధించిన రాజకీయ చర్చలు టీవీల్లో వస్తుంటే అదే టైంలో సీరియల్ చూస్తా వీళ్ళు కూర్చుంటారు, క్రికెట్ చూస్తా యువత కూర్చుంటారు. పిల్లలేమో ట్యాబులు ఓపెన్ చేస్తున్నారు, లేదా ల్యాప్టాప్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. మరి అసలు చూస్తుంది ఎవడు రాజకీయ ప్రక్రియల్లో? ఇలా అసలైన వ్యక్తులు రాజకీయాల్లోకి రాలేదు కాబట్టే ఆ ప్లేస్లోకి గోండాలు, నేరస్తులు ప్రవేశిస్తున్నారు. అదైన బేస్ రీజన్ ఇదే. ఎందుకు భారతదేశంలో నేరమయ్యి రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి, క్రిమినలైజ్డ్ పాలిటిక్స్. బికాస్ అసలు కరెక్ట్ పర్సన్స్ ఎవరు దాంట్లోకి వెళ్ళలేదు. ఓకే, బేసిక్ రీజన్ అది. మిమ్మల్ని ఎప్పుడైనా ఇంటర్వ్యూలు అడిగినా సరే ఎందుకు భారతదేశంలో నేరమయ్యే రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి, క్రిమినలైజ్డ్ పాలిటిక్స్. 50% ఆఫ్ ద లెజిస్లేచర్ని చూస్తే ఏదో ఒక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులే. మరి యువత ఏమైపోయారు, మహిళలు ఏమైపోయారు అని చూస్తే వీళ్ళు ఎవరు భాగస్వామ్యం తీసుకోవటం లేదు. సో ఇది బేస్ లైన్. ఓకే, నెక్స్ట్ రెండవది ఆర్థిక సాధికారిత, ఫినాన్షియల్ ఎంపవర్మెంట్. ఆర్థిక సాధికారిత, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. ఉత్పత్తి సేవలలో వివిధ వర్గాల భాగస్వామ్యము. ఉత్పత్తి సేవలలో వివిధ వర్గాల భాగస్వామ్యము. వాట్ డస్ ఇట్ మీన్? ఉత్పత్తి సేవలు, ద షేర్ ఆఫ్ ది పబ్లిక్ ఆర్ సర్టెన్ గ్రూప్స్ ఇన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ సెక్టర్. ఏదైనా రెండింటి కిందే వస్తాయి. ఎంతమంది భాగస్వాములు అవుతున్నారు? ఓకే, అక్కడ రాయండి. అగైన్ ఐ విల్ వన్ మోర్ సెంటెన్స్. ప్రభుత్వ ఆర్థిక ప్రక్రియల్లో చైతన్యవంతంగా పాల్గొనటం. ప్రభుత్వ ఆర్థిక ప్రక్రియల్లో చైతన్యవంతంగా పాల్గొనటం. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది గవర్నమెంట్ ఫినాన్షియల్ ప్రాసెసెస్. ఓకే, తర్వాత అక్కడ దాంట్లో ఇంకొక రూపం ఏంటి అంటే కనీస అవసరాలను పొందగలిగే పరిస్థితిని ఏర్పరచటం. దే షుడ్ బి ఏ పొజిషన్ టు ప్రొవైడ్ ఏ బేసిక్ మినిమం నీడ్స్ టు ది పబ్లిక్. కనీస అవసరాలని పొందగలిగే పరిస్థితిని ఏర్పరచటము. ఈ మూడు కలిస్తేనే ఆర్థిక సాధికారిత. ఈ మూడు కలవాలి. ఇవాళ మన దేశంలో ఆర్థిక సాధికారిత ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, జిఎస్టీ మీద ఒక చర్చ జరుగుతుంది అనుకుందాం. ఎంతమంది ప్రజలు వెళ్తున్నారు? అదే టైంలో ఏ కాజల్ లాంటిదో ఒక చీరల దుకాణం ఓపెనింగ్కి వచ్చింది అనుకోండి, ఎంతమంది ప్రజలు పార్టిసిపేట్ చేస్తారు? గతమైందండి. ఒక కొత్త సినిమా రిలీజ్ అయితే గేట్ల దగ్గర జనాలు నుంచుని ఉంటారు. అదే ఒక కొత్త ఆర్థిక పుస్తకమో ఒక సమావేశమో జరుగుతుంటే అసలు ఏం జరుగుతుందని పరిశీలించేవాడు ఎవడు లేడు ఇండియాలో, ఇంక్లూడింగ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఆల్సో. వాళ్ళ పేపర్ల పుణ్యమాని ఎకానమీ పేపరు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేజీ అన్నీ పెట్టడం వల్ల ఒక ఐడియా పెరుగుతుంది. 2006కు ముందు గ్రూప్ 1 సివిల్స్ రాసే వాళ్ళకి అసలు ఎకానమీ మీద టచ్ ఉండదు. 2006 నుంచి అసలు ముందు ఈ ఉద్యోగుల్ని ఆర్థిక అనుభవజ్ఞులుగా తయారు చేయాలని ఎకానమీ పేపర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కాస్త అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఏంటి అదవుతుందండి. ఇవి కాస్త గ్రూప్స్ చదివే వాళ్ళన్నా ఉంది.
అదర్ దాన్ గ్రూప్ పీపుల్ తీసుకోండి, వాడు ఎవరికి ఏం తెలియదు. అదవుతుందా? దట్ ఇస్ అదే ప్రాబ్లం. అందుకనే ప్రపంచాలను మనం అధ్యయనం చేస్తే ఇవన్నీ కూడా మీ మైండ్కి ఎక్కుతుండాలని చెప్పే పదాలు. ఏ దేశాలు బాగా అభివృద్ధి చెందాయి అని గమనిస్తే, ఏ దేశంలో అయితే ప్రజల్లో ఆర్థిక చైతన్యం బాగుంటుందో, ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటాం, ఆ దేశాల్లో ప్రగతి అనేది చాలా వేగంగా ఉంది. ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఓకే, వెరీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో తక్కువగా ఉంది. ఓకే, అందుకని ఇక్కడ ఒక క్లూ చెప్తాను. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు 38 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ పీరియడ్. 30 20 20 ఏమి 20? ఏ లోకంలో ఉన్నావు? సరే, 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. రైట్. ఏంటి సాధించిన ప్రగతి, ఎందుకు సాధించలేకపోతున్నాం? ఒక క్రిటికల్ రివ్యూ ఉంది దీని మీద. మీరు లిబరల్ ఎల్పిజిలో కూడా రాసుకోవచ్చు, ఎకానమీలో కూడా రాసుకోవచ్చు. బేసిక్గా భారతీయుల్లో ఉన్న ఫినాన్షియల్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల సంస్కరణలు వేగవంతంగా భారతదేశంలోకి ప్రవేశించలేకపోయాయి. వేగవంతంగా వెళ్ళలేకపోతున్నాయి, మెల్లిగా వెళ్తూ ఉన్నాయి. ఓకే, ఒక 25 years ఆఫ్ గవర్నెన్స్ అనేది ఏ రంగంలో అయినా చేంజ్ తేవడానికి ఈజీ. ఓకే, చైనా కేవలం 20 ఏళ్లలో అనేక ప్రగతులు సాధించింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియా 28th year అనుకున్నా కానీ పెద్దగా విజయవంతం కాలేకపోతుంది. దానికి తోడు ఎప్పుడు మనం చెప్తాం, ఆర్థిక సంస్కరణల అనంతరం భారతదేశంలో ప్రజల మధ్య అంతరం ఎక్కువైంది అని. అదే ఇండియా అండ్ భారత్ అంటారు. ఇండియా అంటే ఈ ఆర్థిక ఫలాలను ఉపయోగించుకోగలిగిన జ్ఞానం కలిగిన వారు. భారత్ అంటే అది ఉపయోగించుకోలేని పల్లె సమాజం అని చెప్పవచ్చు. మీకు ఇలాంటివి లింకేజ్ చేసుకోండి. సో ఆ కాంటెక్స్ట్లో ఏమవుతుందంటే, ఈ ఆర్థిక సంస్కరణలు అర్థం చేసుకున్న వాడేమో వేగంగా అభివృద్ధి చెందారు. బికాజ్ ఆఫ్ ఇల్లిటరసీ, నిరక్షరాస్యత వల్ల కానివ్వండి, ఇతరత్ర కారణాల వల్ల కానివ్వండి, అర్థం చేసుకోలేని వాళ్ళేమో వెనకబడిపోయారు. అదే బిగ్ గ్యాప్ క్రియేటెడ్ బిట్వీన్ ద పీపుల్. ఓకే, దాని పర్యవసానంగా ఈ రోజు కూడా సరైనటువంటి ఫలితాలు చేరటం లేదు. అందుకే ఇండియాలో రిచ్ బికమ్ వెరీ రిచ్, పూర్ బికమ్ వెరీ పూర్. కారణం ఏంటి అంటే, భారతదేశంలో ఆర్థిక చైతన్యం లేదు. నేను ఇందాక మీకు చెప్పాను, గ్రాడ్యుయేట్స్కి కూడా లేదు. రైట్. సో ఈ ఆర్థిక చైతన్యం లేకపోవడం ఎక్కడ లింక్ చేశానంటే, ఆర్థిక సంస్కరణల వైఫల్యంలో లింక్ చేశాను. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే, ఈరోజు ఉద్యోగాలు పొందాలంటే కంపెనీ సెక్రటరీలు, చార్టెడ్ అకౌంటెంట్స్ చాలా అవసరం. అందుకనే విపరీతంగా ఆయా ఉద్యోగాల్లో ఈ మధ్య కాలంలో చైతన్యం బాగా పెరిగింది. మీరు చూస్తున్నారు, సిఏ, సిపిటి అని రకరకాల ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇదివరకు సమాజంలో సిఏ చదివేది ఎవడు అని ఎతికితే 1,00,000కు 10 మంది దొరికారు. ఇప్పుడు 1000కు 100 మంది దొరుకుతున్నారు. అంటే గ్రాడ్యువల్గా ఇట్ విల్ బి పెనిట్రేటెడ్ టు ద సొసైటీ. గ్రాడ్యువల్గా సమాజంలోకి యాడ్ అవుతా వెళ్తూ ఉంటారు. ఓకే, కానీ స్లో ప్రాసెస్ అయింది ఇండియా. దానివల్లనే ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోతుంది భారతదేశం. అదే ఆర్థిక చైతన్యము. ఎప్పుడైతే ప్రజలందరికీ ఆర్థిక ప్రక్రియలు అర్థమవుతాయో, ఓకే, ఆటోమేటిక్గా అప్పుడు అది ఆర్థిక సాధికారితగా దారితీసినట్లు లెక్క. ఆర్థిక సాధికారితగా దారితీసినట్టు. అందువల్ల ఆర్థిక సాధికారితలో, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి? ఆల్రెడీ ఐ లిస్టెడ్ 3 కాంపోనెంట్స్. Whether they are actively participating in the financial campaigns or processes, whether they are using the latest goods and services, or whether they are producing the goods and services. ఇప్పుడు ఉంది, ఉత్పత్తి ఉంది పారిశ్రామిక రంగంలో. ఎవరున్నారు? ఇందాక రాజకీయ రంగంలాగా చూసుకుంటే కొత్త వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకే, సరే, నేను ఇప్పుడు మీలో ఎంత ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉందో నేను అర్థం చేసుకోవడానికి ఒక క్వశ్చన్ వేస్తాను. మీలో ఎంతమందికి ముద్రా లోన్ల గురించి తెలుసు? ఓకే, హార్డ్లీ 10% ఆఫ్ ద పీపుల్ ఇట్లా చేయి. మరి 90% మీకు అసలు ఎకానమీలో ముద్రా లోన్ మీదే ఒక క్వశ్చన్ ఎందుకు రాకూడదు? అదే ఫైనాన్షియల్ అవేర్నెస్. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఈ రెండింటి మధ్య ఎంతమంది తేడా తెలుసు? అసలు అయ్యే తెలియదు, ఇంకా తేడా ఏంటంటారా? ఉన్నా కదా.
యు ఆర్ అపియరింగ్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్. ఓకే, ఎప్పుడు ఇది మైండ్లో పెట్టుకోండి. ప్రతి లైన్ ఇంపార్టెంటే, ప్రతి హ్యాపెనింగ్ ఇంపార్టెంటే మన దగ్గర జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటి? ఆర్థిక పరమైన భాగస్వామ్యాన్ని సూచించేవి. ఇవాళ ముద్రా లోన్స్లో ఎటువంటి హామీలు లేకుండా లోన్స్ ఇస్తారు. ఎందుకు అలాంటి ఎంకరేజ్మెంట్ తీసుకొస్తున్నారు? ఈ గూడ్స్ ఉత్పత్తిలో, సర్వీసెస్లో విభిన్న వర్గాల భాగస్వామ్యాన్ని తీసుకురావడం కోసం, దేశ ఉత్పత్తి సేవల విలువను పెంచడం కోసం, పర్టికులర్లీ దాంట్లో బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మీరు ఇవాళ ఏ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకోండి, ఐటీ పాలసీ తీసుకోండి, బయోటెక్ పాలసీ తీసుకోండి, ఎనీ పాలసీ, దాంట్లో ఒక పారాగ్రాఫ్లో మహిళలకి మా ప్రాధాన్యత ఏంటి, ఎనీ ఇండస్ట్రియల్ పాలసీ ఎలా చదవాలంటే ఇలాగే, బలహీన వర్గాలకు మా ప్రాధాన్యత ఏంటి, వాట్ ఈజ్ అవర్ ఇంపార్టెన్స్ టు ద వీకర్ సెక్షన్స్ అనేది అనౌన్స్ చేయటం పాలసీలో 1 or 2 కాంపోనెంట్స్. పాలసీలో విధానంలో ఉండే 1-2 అంశాలు. అర్థమవుతుందా అందరు క్లియర్గా? కాబట్టి మీరు పాలసీ చదివేటప్పుడు కూడా ప్రభుత్వ వ్యూహం ఏంటి, అందులో ఇంక్లూజివ్ గ్రోత్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. విన్నారా? తెలుగులో ఏమంటారు? సమ్మిళిత అభివృద్ధి. ఓకే, సో దాంట్లో ఎందుకు ఎస్సీలకి వాళ్ళ స్కిల్స్ లేకపోయినా ఎందుకు ఇవ్వాలి, మహిళలకు స్కిల్స్ లేకపోయినా ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళందరినీ కూడా కలుపుకెళ్ళాలి. అప్పుడే ఫినాన్షియల్ అవేర్నెస్ అనేది మన దేశంలో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ అవేర్నెస్ పెరుగుతుందో ఇట్ లీడ్ టు ది ఎంపవర్మెంట్. ఎప్పుడైతే ఎంపవర్మెంట్ పెరుగుతుందో కమాన్ ఇట్ లీడ్ టు గుడ్ గవర్నెన్స్. కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో పొలిటికల్ అవేర్నెస్, కమాన్ ఫినాన్షియల్ అవేర్నెస్. నెక్స్ట్ మూడోది సామాజిక సాధికారిత, సోషల్ ఎంపవర్మెంట్. సామాజిక సాధికారిత, సోషల్ ఎంపవర్మెంట్. ఓకే, వివిధ సామాజిక విషయాల్లో సమానత్వాన్ని పొందటం, ఈక్వాలిటీ ఇన్ వేరియస్ డిఫరెంట్ సోషల్ ప్రాసెసెస్, సమానత్వాన్ని పొందటం, వివక్షత నుంచి బయటపడటం, డిస్క్రిమినేషన్. ఏ సమాజంలో అయితే డిస్క్రిమినేషన్ ఉండదో ఆ సమాజంలో 1 of the కాంపోనెంట్స్గా సోషల్ ఎంపవర్మెంట్ ఉన్నట్టు. ఓకే, తర్వాత స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవించగలగటం. మనం ఆర్టికల్ 19లో ఎన్ని స్వేచ్ఛలు ఉంటాయి అనేది చదివాం రాజ్యాంగంలో. సో వాక్ స్వాతంత్ర్యం, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఎట్సెట్రా తీసుకోండి. ఓకే, స్వేచ్ఛా స్వాతంత్రాలని అనుభవించటం, సాంఘిక భద్రతని పొందటం, సోషల్ సెక్యూరిటీ, సాంఘిక భద్రతని పొందటం, వివిధ సామాజిక ప్రక్రియల్లో భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం, వివిధ సామాజిక ప్రక్రియల్లో భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం. ఇక నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఆ పాయింట్లో. ఇన్నాళ్ళు ఎస్సీలకి, ఎస్టీలకి, మహిళలకి, బీసీలకి ఓకే ఏం జరిగింది ఈ సమాజంలో అని ఆలోచిస్తే అందులో ఉందదే. ఇంతకాలం మన దేశంలో సోషల్ ఎంపవర్మెంట్ ఈజ్ వెరీ వీక్. కాబట్టి ఎంపవర్మెంట్ అనే వ్యాసం రాసేటప్పుడు కానీ, దాని మీద క్వశ్చన్ రాసేటప్పుడు కానీ, ఎంపవర్మెంట్ అంటే నథింగ్ బట్ పార్టిసిపేషన్ ఇన్ ద డెసిషన్ మేకింగ్, నిర్ణయీకరణంలో భాగస్వామ్యం అని చెప్పాను లాస్ట్ డెఫినేషన్ క్లాస్లో. నౌ ఏమిటి ఆ ఎంపవర్మెంట్లో రకాలు అనేది చూస్తే 4 రకాలు ప్రధానంగా చెప్పాం. అందులో మొట్టమొదటిది పొలిటికల్ ఎంపవర్మెంట్, రెండోది ఫినాన్షియల్ ఎంపవర్మెంట్, మూడోది సోషల్ ఎంపవర్మెంట్. ఓకే, నాలుగోది సైకలాజికల్ ఎంపవర్మెంట్ ఆర్ మెంటల్ ఎంపవర్మెంట్, మానసిక సాధికారిత, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, మరియు సంతోషము మొదలైన వాటిని వ్యక్తి కలిగి ఉన్నట్టయితే, ఇఫ్ ద ఇండివిజువల్ హ్యావ్ ది మొదలైన వాటిని వ్యక్తి కలిగి ఉన్నట్లయితే దాన్ని మానసిక సాధికారిత అంటారు. ఇవన్నీ మీరు ఎస్ఎస్లో వాడుకోవాలండి. మానసిక సాధికారిత అంటారు. దట్స్ ఆల్. సరే, మనకు రాజకీయాల్లో ఉన్నాం, ఆర్థిక విషయాల్లో ఉన్నాం, సామాజిక ప్రక్రియల్లో ఉన్నాం. కానీ ఒక వ్యక్తిగా కూడా మనం పరిశీలించాలి. ఇవన్నీ మొత్తం ఓల్ సొసైటీ గురించి మాట్లాడాం. ఒక వ్యక్తి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉన్నాడు, ఎంత ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఇవన్నీ 3 ఉంటే
అదే కమాన్ సైకలాజికల్ ఆర్ మైండ్ ఎంపవర్మెంట్ అంట. ఆ మూడు ఉన్న రోజు మనం సంతోషంగా శక్తివంతులుగా ఉంటాం. బట్ అన్ఫార్చునేట్లీ భారతదేశంలో లాంటి అనేక దేశాల్లో కూడా కొన్ని దేశాల్లో పొలిటికల్ ఎంపవర్మెంట్ బాగుంటుంది, కొన్ని దేశాల్లో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ బాగుంటుంది, కొన్ని దేశాల్లో సోషల్ ఎంపవర్మెంట్. వెరీ ఫ్యూ కంట్రీస్లోనే ఈ మైండ్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది, మానసిక సాధికారిత. అలాంటి దేశాలు హెచ్డిఐలో ముందుంటుంది. గాట్ దిస్ పాయింట్. అందుకే నేను ఇప్పుడు ఏం చెప్పాను, భారతదేశంలో కూడా గ్రాడ్యువల్గా హ్యాపీ ఇండెక్స్ అనే దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం కేవలం సంపద, రాజకీయాలు ఇవే కాదు, అన్నిటినీ మించి ఎక్కడన్నా ఉండనేయండి అసలు మనిషి ఎంత సంతోషంగా ఉంటున్నాడు అనే దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. సంతోషం అనే దాన్ని డిఫైన్ చేయమంటే ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే అతనికి ఆత్మగౌరవం ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసం కలిగినప్పుడు ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది. ఈ రెండు మిస్ అయినప్పుడు వీ లూజ్ ద హ్యాపీనెస్. ఓకే, సో ఇప్పుడు మీరున్నారు, మీ మీద మీకు నమ్మకం పెరిగిందనుకోండి, సంతోషం కలుగుతూ ఉంటుంది ఏ విషయంలో అయినా సరే. మీకే ఇన్ఫీరియారిటీయో లేక కాన్ఫిడెన్స్ లెస్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు హ్యాపీగా ఉండలేరు ఆ సిస్టంలో. కాబట్టి ఈ విధంగా సాధికారిత రకాలు 4 రకాలు. రైట్, నెక్స్ట్ సైడ్ హెడింగ్ సాధికారిత దృక్కోణాలు, అప్రోచెస్ ఆఫ్ ది ఎంపవర్మెంట్. ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ బాగా ఉపయోగపడుతుంది. మీ సబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఎంపవర్మెంట్ అనేది ఉంటే ఇట్లాంటి క్వశ్చన్లు టచ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ వన్ అంతర్గత అధికార దృక్కోణం. పవర్ విత్ ఇన్, కీప్ ఇట్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్, పవర్ విత్ ఇన్ అప్రోచ్. అంతర్గత అధికార దృక్కోణం. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ పాయింట్, ప్లీజ్ రైట్. వ్యక్తి ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తాడు. ద ఇండివిజువల్ గివ్ ఇంపార్టెన్స్ టు ది సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే సాధికారిత ద్వారా వాటిని పొందుతాడో మానసిక సంతృప్తి సంతోషం కూడా పొందుతాడు. సో పవర్ విత్ ఇన్ అప్రోచ్ అంటే ఇక్కడ ఇండివిజువల్ యొక్క విత్ ఇన్ అని అర్థం. ఎప్పుడైతే ఏ సమాజంలో అయితే వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పొందుతాడో, దేని ద్వారా పొందాలంటే సాధికారిత ద్వారా పొందుతాడో, ఆటోమేటిక్గా వ్యక్తి సంతోషంగా ఉంటాడు అని చెప్పే అప్రోచే. అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఇన్ ఏ డిఫరెంట్ అప్రోచ్. ఒక విభిన్న కోణములో ఇక్కడ ఏంటి, మన టైటిల్ ఏంటి, సాధికారిత దృక్కోణాలు. అంటే హౌ దే ఆర్ వ్యూయింగ్ ద థింగ్స్. దృక్కోణం అంటే వ్యూయింగ్, చూడటం. సో ఇక్కడ సాధికారితను ఎలా చూస్తున్నారు ఈ అప్రోచ్లో, అంతర్గత దృక్కోణంలో. ఇది ఆబ్జెక్టివ్ వరకు, మీకు సబ్జెక్టులో ఉపయోగపడదు, బట్ కాన్సెప్ట్ తెలియాలని చెప్తున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క అంతర్గత విషయాలైన సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సాధికారిత ద్వారా పొందుతారో, ఆటోమేటిక్ ఇండివిజువల్లో కమాన్ ఏమొస్తుంది, సంతోషము, సంతృప్తి. అసలు ఈ గవర్నెన్స్ అనే పాఠంలో ఎండ్ పాయింట్ ఏంటి అంటే కమాన్ ఈ ప్రజలకి సంతోషాన్ని, సంతృప్తిని ఎలా ఇవ్వాలి, అలా ఇచ్చే క్రమంలో చేసే పాలనే సుపరిపాలన. ఆ సుపరిపాలనలో కమాన్ ఒక ఐటమ్ సాధికారిత. అందువల్ల ఇక్కడ ఆ సాధికారిత అనే దాన్ని ఎలా చూస్తున్నారు కొంతమంది అంటే, ఏ సాధికారిత అయితే వ్యక్తులకి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ సంతృప్తిని ఇస్తాయో అక్కడ సంతోషం ఉంటుంది అని చెప్తుంది. అలా ఇవ్వాలి నీ ఎంపవర్మెంట్ అని చెప్పే దృక్కోణమే పవర్ విత్ ఇన్ అప్రోచ్ అంట, అంతర్గత అధికార దృక్కోణము. రెండోది అధికార సామర్థ్య దృక్కోణము. పవర్ టు అప్రోచ్. కీప్ పవర్ టు, POWR power, TO2. Keep these two words in inverted commas. Power to approach. Previously we discussed about power within approach. Within you can understand like the person who have confidence and respect.
ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వితిన్. ఓకే, నెక్స్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్. సాధికారిత పొందిన వ్యక్తుల వల్ల, దోస్ హు ఆర్ ఎంపవర్డ్, సాధికారిత పొందిన వ్యక్తులు తమ పరిసరాల్ని సంస్కరించే ప్రయత్నం చేస్తారు. దే ట్రై టు రిఫార్మ్ దేర్ ఎన్విరాన్మెంట్. పరిసరాల్ని ప్రభావితం చేస్తారు. దానివలన పాలనా సంబంధిత అనేక విషయాల్లో మానవ వనరుల భాగస్వామ్యం పెరుగుతుంది. సో సెకండ్ టైప్ ఆఫ్ వ్యూయింగ్ ది ఎంపవర్మెంట్, రెండవ కోణం ఎంపవర్మెంట్ అంటే ఎలా చూడొచ్చు అనే దాన్ని చూస్తే, ఎవరైతే సాధికారితను పొందారో, దోస్ ఆల్రెడీ హూ ఎంపవర్డ్, వాట్ దే డూ, దే ట్రై టు బ్రింగ్ ద రిఫార్మ్స్ ఇన్ ద సొసైటీ. ఓకే, అలా సొసైటీలో రిఫార్మ్స్ తెచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు అక్కడ ఎంపవర్మెంట్ అనేది గ్రాడ్యువల్గా ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చదువుతాం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, అలాంటి ఎంతోమంది లోకల్స్లోకి వస్తే మీకు తెలిసిన నేషనల్ పర్సన్స్ నేను చెప్పాను. వీళ్ళంతా ఏం చేశారు? తమకు తెలిసింది ఏదైతే ఉందో దాని ద్వారా సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు. దానివల్ల ఏం జరిగింది? సమాజంలో రిఫార్మ్స్ వచ్చాయా? బాల్య వివాహాలు ఆగాయా లేవా? వితంతువుల వివాహాలు జరిగాయా లేవా? సతీ సహగమనాలు ఆగాయా లేదా? అంటే వాడు ఎవడైతే ఆల్రెడీ ఎంపవర్ అయ్యాడో, సాధికారత పొందాడో, వాడు అక్కడతో ఆగకుండా సమాజంలోకి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అప్పుడే సమాజ సాధికారిత పెరుగుతుంది అనేది రెండో కోణం. అంటే వీళ్ళు ఎంపవర్మెంట్ని ఎలా చూస్తున్నారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఇవి. ఒకడేమో ఒక సమాజంలో వ్యక్తులకు కావలసిన ఆత్మవిశ్వాసం, గౌరవం ఇస్తే చాలు, ఆటోమేటిక్గా వాడు సంతోషాన్ని పొందుతాడని ఎంపవర్మెంట్ ఒక డిఫరెంట్ కోణం. ఇంకో డిఫరెంట్ కోణం ఏంటంటే, ఎవరైతే ఎంపవర్మెంట్ పొందారో వాళ్ళు గ్రాడ్యువల్గా దాన్ని సమాజంలోని వివిధ వ్యక్తులకి దాన్ని తీసుకెళ్ళగలుగుతారు. వీళ్ళే కదా నాయకులు. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ వర్గీయులు ఉన్నారనుకోండి, మీకు అర్థం కావడం, లేదా మహిళా వర్గీయులు ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి హక్కులు తెలిసాయి. ఆ హక్కులు తెలియటం వల్ల దాన్ని తమ వర్గీయులకి ఇలా ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వాట్ హ్యాపెన్స్? ఎంపవర్మెంట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ది ఆల్ ద పీపుల్. అవునా కదా? ఉదాహరణ దాదాబాయి నౌరోజీ అంటే, నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక డెఫినేషన్ ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. దాదాబాయి నౌరోజీ ఇలాంటి 1880, 90, 1900 మధ్య జీవించినటువంటి అర్థమైందా, అనేక ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగిన వారు, ఇంక్లూడింగ్ అవర్ సరోజినీ నాయుడు, ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగిన వారు, ఆ దేశాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకున్న హక్కులు ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత, అరే నా భారతదేశంలో నా ప్రజలకు ఇవి లేవు కదా, గట్ ఇట్ అని ఈరోజు చేయబట్టే కదా మన దేశంలో అంతో ఇంతో, వెన్ వీ కంపేర్ విత్ 1980s or 1880s, నౌ ఎంపవర్మెంట్ గ్రాడ్యువల్లీ స్ప్రెడింగ్ టు ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సొసైటీ. ఎమ్ రైట్? అది ఇక్కడ చెప్పేది. పవర్ 2, ఆ 2లోనే ఉంది పవర్ 2. ఇందాకేమో పవర్ వితిన్ కాబట్టి ఐ ఆస్క్డ్ యూ టు రిమెంబర్ 2 words, దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇఫ్ యూ హ్యావ్ దీస్ 2, ఆటోమేటికలీ ఇట్ లెడ్ టు ది హ్యాపీనెస్ విత్ ఇన్ యూ. నీకు సంతోషం కలిగింది. ఇప్పుడు ఈ 4 పదాలు అర్థం కాలేదనుకోండి, మీకు సంతోషం కలగదు. అవునా కదా? సంతోషం కలగలేదు, సుక్లాస్ అవ్వదు, అదేనా, సుపాఠం అవ్వదు, అంతే కదా, సుబోధన అవ్వదు. పోని సంతోషం రావాలి కాబట్టి పవర్ వితిన్, పవర్ 2, 2 పదాలు అర్థమైనాయా? ఆ 2లో ఏం లేదు, ఇట్ ఎక్స్టెండ్స్ టు, దే ఎక్స్టెండ్స్ టు, ద ఎంపవర్డ్ పీపుల్ ఎక్స్టెండ్స్ టు. Somebody people think like that.
నలుగురికి వస్తే కాదు ఎంపవర్మెంట్, ఇది ఎప్పుడైతే సమాజానికి వ్యాపిస్తుందో అది ఎంపవర్మెంట్ అనేవాళ్ళు ఒక అప్రోచ్ అనమాట. దే ఆర్ యూయింగ్ ఎంపవర్మెంట్ ఇన్ ఏ డిఫరెంట్ వేస్. అందుకే దాన్ని ఏమైనా దృక్కోణాలు యూయింగ్. ఓకే, సో రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, మూడోది అధికార సహయూహము. అధికార సహయూహము, పవర్ విత్ అప్రోచ్. ఇందాక పవర్ విత్ ఇన్ అన్నాను, తర్వాత పవర్ టు అన్నాను. ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగు వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. అధికార సహయూహము, పవర్ విత్ అప్రోచ్. మొదటిది పవర్ విత్ ఇన్ అప్రోచ్, రెండోది పవర్ టు అప్రోచ్, మూడోది పవర్ విత్. రాసుకోండి ముందు డెఫినేషన్. పరిసరాల్లోని శక్తులని సమన్వయం చేసుకుని, పరిసరాల్లోని శక్తుల్ని సమన్వయం చేసుకుని సామూహిక క్రియాచరణతో చెప్తాను ఇంగ్లీష్ వాడు. సామూహిక క్రియాచరణతో ఆశించిన లక్ష్యాలు సాధించగలిగే దృక్కోణము. ఆశించిన లక్ష్యాలు సాధించగలిగే దృక్కోణము. ఓకే, ఎప్పుడు ఎంపవర్మెంట్ అంటారు? వెరీ సింపుల్. కోఆర్డినేట్ ది డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ద పీపుల్ టు అచీవ్ ది ఆబ్జెక్టివ్స్ వాట్ యు డిజైర్. అర్థమైందా? అంటే సమన్వయం చేసుకో, డిఫరెంట్ శక్తుల్ని సింకింగ్ చేసుకుని విత్ ద గ్రూప్ యాక్టివిటీస్. ఇఫ్ యూ ట్రై టు అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్, then this will be called as another type of approach in terms of empowerment. Okay, సో ఇక్కడ ఏం చేయమంటా అంటే ఒకే ఒక వర్డ్ పవర్ విత్లో సాధికారిత అన్నాను. పవర్ విత్లో సాధికారిత అందరిని కలుపుకో, గ్రూప్స్ లాగా ఫామ్ అవ్వండి. విత్ గ్రూప్ యాక్టివిటీ సమూహము. పవర్ విత్ అంటే ఏంటి అని అనుకోండి, డిఫరెంట్ గ్రూప్స్తో కోఆర్డినేషన్ విత్ డిఫరెంట్ గ్రూప్స్. విత్ ఆ పవర్ విత్ అనేది కొంచెం అర్థం చేసుకోండి. దాంట్లో ఏం చేయాలా? టు బ్రింగ్ ద ఎంపవర్మెంట్, సాధికారితను సాధించేందుకు మీరేం చేయాలంటే కమాన్ అందరినీ గ్రూప్స్గా చేసి ఆ గ్రూప్స్ని కోఆర్డినేట్ చేయటం ద్వారా ఎంపవర్మెంట్ అనేది గ్రాడ్యువల్గా ఇట్ రీచెస్ టు ది బాటమ్ లెవెల్ ఆఫ్ ది సొసైటీ. గ్రూప్ యాక్టివిటీ ఉండాలి. ఎవడో ఒక వ్యక్తి తయారు చేస్తే కాదు. ఇందాక పవర్ టూల్ ఏమన్నా ఒక వ్యక్తులు అన్నాం. ఇండివిజువల్ ఎక్స్టెండ్స్ దేర్ ఎంపవర్మెంట్ టు ది అదర్ పీపుల్. ఇక్కడ అట్లా కాదు, యు మేక్ దెమ్ యాజ్ ఎ గ్రూప్స్, కోఆర్డినేట్ దెమ్, సింక్ దెమ్, దెన్ ఆటోమేటికలీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఎంపవర్మెంట్ వుడ్ బి పాసిబుల్. విస్తృతీకరించబడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, అధికార వ్యాప్తి దృక్కోణం లేదా అధికార పరిణామ దృక్కోణం. వ్యాప్తి లేదా పరిణామ దృక్కోణం ఇది ఓన్లీ ఫర్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి ఉపయోగం, కానీ సబ్జెక్టుకి పెద్ద ఉండదు. ఇది రాయాల్సిన అవసరం కొద్దిగా థియరిటికల్ పార్ట్ ఇది. బట్ ద వే వాట్ వీ లుక్ ఈజ్ ఇంపార్టెంట్. దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూస్. viewing things in a different way, looking things in a different way. So we are explaining here 4 types of approaches. Last than English lo power over approach. Keep power over in inverted commas. Power over approach. సాధికారిత పొందిన వ్యక్తులు సమూహాలు తమ పరిసరాల్లో రాజకీయ సామాజిక ఆర్థిక సాధికారితని బలోపేతం చేసి ఏం చేస్తారు? అది ఇంపార్టెంట్. వాట్ దే వాంట్ టు డూ. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలోపేతం చేస్తారు. They strengthen the democratic institutions by spreading the political, social, financial empowerment among the people.
ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలోపేతం చేయటం, అండర్లైన్, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలోపేతం చేయటం. అక్కడ మెయిన్ పాయింట్ అదనమాట. వీళ్ళు ఏదో చిన్న చిన్నగా వ్యక్తుల్లో ఒక సమూహాన్ని బలోపేతం చేయటం కాదు. దే వాంట్ టు స్ట్రెంగ్థన్ ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ది ప్రాసెసెస్ బై ఎంపవరింగ్ ది by empowering the people in political, either political or financial or social empowerment through. That is the important point. అంటే ఇది బిగ్ వే ఆలోచన. ఉదాహరణ వాళ్ళ ఎస్సీ ఎస్టీలకు మనం రాజ్యాంగ పరంగా చట్టసభల్లోనూ స్థానిక సంస్థల్లో విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నాం. చివరికి ఇండస్ట్రియల్ పాలసీలో కూడా రిజర్వేషన్లు కనపడతాయి, ఐటీ పాలసీలో కనపడతాయి. ఎందుకు ఇవ్వాలి? ఆ నలుగురు వ్యక్తులను ఎంపవర్ చేయటం కాదు. వాట్స్ అవర్ ఎయిమ్ ఈజ్ టు స్ట్రెంగ్థెన్ ది డెమోక్రటిక్ సెటప్ ఆర్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్. ప్రజాస్వామిక వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. నేను ఊహించుకోండి అంటాను మీకు, 1950s మన దేశంలో రాజకీయం అంటే కేవలం బ్రాహ్మణ వర్గాలకే పరిమితమైంది. మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం వాళ్ళే ఉంటారు. అంటే సమాజంలో దాదాపు 80-90% పీపుల్కి అసలు రాజకీయ ప్రక్రియ తెలియదు. ఇవాళ 100%లోకి వచ్చారని నేను చెప్పను, కానీ డెఫినెట్లీ కండిషన్ ఈజ్ బెటర్ వెన్ యూ కంపేర్ విత్ ది 1950s ఇన్ 2018. అర్థమైందా? అంటే ఇప్పుడు కాస్త స్ప్రెడ్ అయింది. పర్టికులర్లీ 1990 తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటి బజ్వర్డ్స్ అన్నీ వచ్చేయటుంది. అంటే ఆ పదాలు ఎక్కువగా రావటంతో కాస్త రాజకీయ చైతన్యం పెరిగింది. ఎంపవర్మెంట్లో పర్టికులర్లీ పొలిటికల్ ఎంపవర్మెంట్ చెప్పాలి అంటే 73-74 రాజ్యాంగ సవరణలు ఎంతో కొంత పొలిటికల్ ఎంపవర్మెంట్కి దారితీసింది. ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇప్పటికీ నేను చెప్పాను కదా ఆల్రెడీ, వీ డిస్కస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ లెసన్.